హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నాను? నేను సూపర్గా ఉన్నానండి. అప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్లో చిన్న మొక్కులు మొక్కుకున్నానండి. ఆ సందర్భంగా ఈరోజు నేను రాయగడ వెళ్తున్నానండి. అంటే మా ఫ్యామిలీలో అంటే ఎవరు రాలేదు. బట్ మా మరిది గారి ఫ్యామిలీతో నేను ఈరోజు స్టార్ట్ అయ్యాను. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత అలా వెళ్ళడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అయినా మొన్నే కాశీ వెళ్ళాను కూడాను. అక్కడ శివుడిని బాగా దర్శించుకొని చాలా యాత్రలు చేశాను. అలా కూడా రాయగడ రావడం అంటే ఒక 10-15 ఇయర్స్ అవుతుంది నేను వచ్చి కూడాను. అమ్మవారి దయ వల్ల ఈరోజు నేను చాలా చల్లగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉన్నాను. ఎంత ఇచ్చినా కూడా రుణం తీర్చుకున్న అమ్మవారి తరపు దర్శనము మాకు చాలా బాగా జరిగింది. రాగానే చాలా అదంతా అంటే ఘాటీలా ఉంటుంది. మొత్తం వెదర్ అంతా ఈరోజు చాలా కూల్గా ఉంది. చాలా బాగుంది. చుట్టుపక్కల ఎక్కువ చెట్లు ఉంటాయి, కొండలు ఉంటాయి, లోయల్లా ఉంటాయి. ఆ అమ్మవారి చుట్టూ కూడా చాలా బాగుంది. ఈరోజు ఏంటంటే అక్కడ ఊర్లో అంట ఏదో అనుపు పండుగ అంట. ఘటాలన్నీ బాగా సమర్పించారు, వచ్చారు. మాకు తెలియకుండా ఈరోజు మేము మంచి రోజని మాకు తెలియకుండానే మేము ఈరోజు అటెండ్ అయ్యాము. నాకైతే చాలా ఆనందం ఇచ్చింది. అమ్మవారును ఎంత బాగా దర్శనం అయిందంటే 2 కళ్ళు సరిపోవు, అంత బాగా అయిపోయింది. నాకైతే అబ్బా ఎంత చెప్పినా కూడా చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. చాలా వరకు జనాలు కూడా చాలా క్రౌడ్గా ఉంది ఈరోజు. అయినా కూడా మేము ఫ్రీ దర్శనం చేసుకున్నాము. ఒక 1 అవర్లో అలా అయిపోయింది. ఇంత రష్‌లో కూడా మాకు అయిందంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ లైన్‌లో వెళ్ళినప్పుడు కూడా చాలా ఆనందం అనిపించింది. ఎప్పుడు కూడా అంటే టికెట్ తీసుకుని వెళ్తే వెంటనే అయిపోద్ది. కానీ ఇలా లైన్‌లో వెళ్తూ ఉంటే కూడా దేవుడి సమక్షంలో ఎక్కువ టైం ఉన్నట్టు అనిపిస్తది. అగోండి చూడండి, అక్కడ ఈ టెంపుల్‌లో లోపల ఇవంతాను అందరూ దర్శనం అయితే కూర్చున్నారు. ఇగోండి అమ్మవారు లోపల ఉంటారు. యాక్చువల్లీ వీడియో తీయకూడదు, నాకు తెలియకుండా వీడియో తీసేసాను. ఇక్కడ ఏంటంటే తర్వాత ఇక్కడ వంటలు కూడా ఇక్కడ చేస్తారండి. మనము తీసుకెళ్తాం కర్రీస్, వాళ్ళే వండేసి వాళ్ళే రైస్ అని పెట్టేసి మన అమౌంట్ అనేది తీసుకుంటారు. అయితే చాలా బాగా జరిగింది. కుకింగ్ కూడా చాలా బాగా చేశారండి. మేము ఈరోజు ఫుడ్ తిన్నాము. మాకైతే బాగా నచ్చింది. మేమే కాకుండా చాలామంది దూర దూర ప్రాంతాల నుంచి వస్తారు కదా, ఇలాగే ఇక్కడ వంట చేసుకొని తింటారు. చాలా బాగుందండి బాబోయ్! నెక్స్ట్ ఆ టెంపుల్ ఆవరణం. బట్ ఏంటంటే ఇక్కడేంటంటే నీట్‌నెస్ చాలా తక్కువగా ఉంటదండి. కానీ అమ్మవారు అనేది శక్తిగల దేవత కాబట్టి అందరం వెళ్తూ ఉంటాం గానీ నీట్‌నెస్ మాత్రం తక్కువేని. బట్ ఏంటంటే అదొక అంతే, అమ్మవారి మీద ఎక్కువ అభిమానం, ప్రేమ. అమ్మవారు శక్తిగల దేవత కాబట్టి మనం వెళ్తుంటాము, మన మొక్కులు తీర్చుకుంటాం. నాకైతే ఈరోజు చాలా చాలా ఆనందం అనిపించింది. ఎప్పుడో వెళ్ళానండి. ఇప్పుడు చాలా సంవత్సరాలతో వెళ్ళడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది. మొత్తానికి ఆ చుట్టుపక్కల అన్నీ చూశాను. దాంతో పాటు మా వాళ్ళతో కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాను. అవి కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి. ఈరోజు నిజంగా నేను మర్చిపోలేని రోజండి. అంత హ్యాపీ జరిగింది జర్నీ అంతా కూడాను. ట్రైన్స్ అని అలాగే మాకు కుదిరాయి. సీట్స్ కూడా అలాగే దొరికాయి. ఆల్మోస్ట్ అయితే ఈరోజు ఒక మంచి జర్నీ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.